మన పెట్టుబడి మన పిల్లల భవిష్యత్తు కోసమే కదా, అందుకే సరైన స్థలం ఎంచుకోవాలి. మీ పెట్టుబడికి నమ్మకమైన వేదిక శ్రీ వాసవి ప్రాజెక్ట్స్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా డయాబెటీస్, షుగర్ వ్యాధి అయితే ఈ శీతాకాలంలో వింటర్ సీజన్లో షుగర్ లెవెల్స్ అనేవి బాగా పెరిగిపోతాయని చెప్తూ ఉంటారు. అయితే ఈ వింటర్లో ఏమైనా సపరేట్ డైట్ ఉంటుందా? జనరల్గా షుగర్ లెవెల్స్ తగ్గాలంటే ఎలాంటి వెజిటబుల్ తీసుకోవాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితల్లి. అంటే ఈ వింటర్ సీజన్లో ఎందుకు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి? అదొకసారి మీరు కూడా ఆలోచించండి. మీరు ఒక ప్రశ్న అడుగుతున్నారు, నేను ఏదో సమాధానం చెప్తున్నాను. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. కేవలం ఇప్పుడున్నటువంటి రోగాలన్నీ కూడా అవగాహన రాహిత్యం వల్ల మాత్రమే. చలికాలం బయట ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది? చాలాగా ఉంటుంది. ఇప్పుడు శరీరం తన ఉష్ణోగ్రతని పెంచుకునే ప్రయత్నంలో ఉంటుంది. ఈ సమయంలో మనం ఇచ్చేటువంటి ఆహారం మీద కదా కాన్సన్ట్రేట్ చేస్తుంది. అది చెడిపోకుండా దాన్ని పచనం చేసి అది మన శరీరానికి ఉపయోగపడేలా ఉండాలి. ఏం తింటున్నాం ఈ శీతాకాలం? మనం ఏం తింటున్నాం? అన్నీ చాలా వేడి వేడిగా తింటాము. మంచిది. మనకి ఇప్పుడు బిర్యానీ సెంటర్స్ చాలా ఉన్నాయి కదా, అది సీజనల్గా రన్ అవుతాయా లేకపోతే సంవత్సరం అంతా రన్ అవుతాయా? సంవత్సరం అంతా రన్ అవుతాయి. అంటే సీజనల్గా ఏం కాదు కదా. ఇప్పుడు అంటే సహజంగా సీజన్స్, ఈ సీజన్లో మనం తేలికగా జీర్ణం అయ్యేవి తినాలి. ఎందుకంటే బయట టెంపరేచర్ చాలా తక్కువగా ఉంటుంది. మనలో ఉష్ణాన్ని అది పెంచే విధంగా ఉండాలి. మన శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్ని ఉపయోగించుకునే విధంగా ఉండకూడదు. అందుకనే మనకి అంటే మీరు చెప్పొచ్చు, ఉష్ణం వాడుకునే విధంగా బిర్యానీ వేడివేడిగా తినేస్తే ఓకేనా అని. ఉష్ణ ఉత్పత్తికి దోహదం చేసే ఉండాలి. అంటే కాల్షియంకి సంబంధించి తేలికగా జీర్ణమయ్యి శరీర ఉష్ణోగ్రతని నిలబెట్టేవై ఉండాలి అవి. మనకు చెప్తారు ఈ సీజన్లో నువ్వులు చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. ఉష్ణశక్తిని కలిగి ఉంటాయి అవి. అంటే కాల్షియం బేస్డ్ పదార్థాలు. చూడండి, ఆలోచించండి. నేను చెప్పేవి కాదు, మీరు ఆలోచించండి. కాల్షియం బేస్డ్ అయి ఉండాలి. అలాగే జీర్ణ వ్యవస్థకి ఆటంకం కలగకూడదు. కానీ చల్లగా ఉంటుంది. సమ్మర్లో బాగా నీళ్ళు ఎక్కువ తాగుతారు, వింటర్లో అసలు నీళ్ళే తాగరు. కానీ ఈ సీజన్లో మనకి నీళ్ళు అవసరం. కాపర్ వాటర్ మించినటువంటి నీళ్లు ఈ సీజన్లో వాడకూడదమ్మా. ఫ్రిడ్జ్లో నీళ్లు, బాటిల్లో నీళ్లు కాదు. ఈ సీజన్ అంతా కూడా, చలికాలం అంతా కూడా మీరు కాపర్ వెజల్స్లో వాటర్ తాగాలి. నీళ్లు చాలమ్మా మీకున్న సమస్త రోగాలను తగ్గించుకోవడానికి. మీకు ఆ నీళ్ళని వాడుకోవడం తెలియట్లా. ఎస్ గురూజీ, ఇప్పుడు అంటే ఈ జనరల్గానే డయాబెటీస్ అనేది బాగా ఉన్నాయి ఇప్పుడు ఈ టైంలో. అంటే వెజిటేబుల్స్ ఏవి బాగా పనిచేస్తాయి? వెజిటేబుల్ జ్యూసెస్ ఏవి తీసుకోవాలి? వెజిటబుల్ జ్యూసెస్లో ఇప్పుడు ఈ సీజన్ అంతా కూడా స్ప్లీన్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. స్ప్లీన్ అనే ఆర్గాన్, అంటే నేను స్ప్లీన్ చక్ర అంటాను. ఎయిర్లోంచి ఎనర్జీని తీసుకుని అది మణిపూరకానికి పంపించి అక్కడ నుంచి డివైడ్ చేస్తూ ఉంటుంది. అంటే దీని ప్రభావం, స్ప్లీన్ యొక్క ప్రభావం మణిపూరకం మీద ఉంటుంది. మణిపూరక చక్రం యొక్క ప్రభావం షుగర్ మీద ఉంటుంది. మణిపూరకం పాడైన వాళ్ళకి ప్యాంక్రియాస్ డ్యామేజ్ అయ్యి రక్తశుద్ధి జరగక వాళ్ళు డయాబెటీస్ అనే లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. మనకి స్ప్లీన్ వర్క్ చేయడానికి, డయాబెటిక్స్ తగ్గడానికి బీరకాయని ఎక్కువ చెప్తూ ఉంటాం. బీరకాయ, అవును. అంటే రక్తశుద్ధి అది. దాంట్లో నిగూఢంగా, అంటే నిగూఢమైనటువంటి శక్తులు ప్రకృతిలో మనకి సూర్యకిరణ విజ్ఞానం తెలుసుంటే ఈరోజు ప్రపంచం ఇలా ఉండేది కాదు. సూర్యకిరణ విజ్ఞానాన్ని కోల్పోయాం. విశ్వ చైతన్య విజ్ఞానం అని చెప్పేసి రేపు డిసెంబర్ 25 ఒక ఈవెంట్ చేస్తున్నాను. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే ఒక కిరణాన్ని బీరకాయ తీసుకుంటుంది. అంటే అది అలా ఎందుకు ఉందంటే సూర్యకిరణాలలోంచి ఆ శక్తిని మాత్రమే తీసుకుంటుంది. బెండకాయ కిరణజన్య సంయోగ క్రియ జరిగేది. సహస్ర కిరణాలు, 1000 కిరణాలు ఉంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే ఆ బెండకాయ తీసుకుంటుంది. అందుకని అది అందులో ఆ జిగురు ఫామ్ అవటం, ఆ గింజలు అలా రావటం, ఆ స్ట్రక్చర్ ఎవరు డిజైన్ చేశారు? పరమాత్ముడు. ఆ విశ్వాన్ని నడిపిస్తున్నటువంటి విశ్వేశ్వరుడు డిజైన్ ఇదంతా కూడా. కొబ్బరికాయ, చాలా రకాల కాయలు ఉన్నాయి, కానీ కొబ్బరికాయ ఆ కొబ్బరి నీళ్లు కింద నుంచి పట్టుకెళ్ళి పైన ఇది అందులో ఫ్యాట్ ఆయిల్ పదార్థమే, కానీ వేరుశనగ చిన్నది ఉంటుంది. ఎంత విజ్ఞానం కలిగి ఉందో దాన్ని ఆలోచించండి. ఇక్కడ మన శరీరం చైతన్యవంతం అవ్వటానికి రక్తశుద్ధి జరగాలి. ఆ బీరకాయలో ఉన్నటువంటి క్లెన్జింగ్ ప్రాసెస్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరగటానికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆక్సిజన్ కావాలి. మనందరం చాలా రకాలు, అది పొల్యూషను, ఇది వెజిటేబుల్ చెప్తా, అదంతా కెమికల్ అంటారు. అత్యంత అవసరమైనది ఏంటంటే ఆక్సిజన్.
ఆక్సిజన్ కన్నా పొల్యూషన్ ఇంకా ఉందా ఇప్పుడున్న రోజుల్లో? స్వచ్ఛమైన ఆక్సిజన్ దొరుకుతుందమ్మా? దొరుకుతుందా? ఇది ప్రమాదం. ఈ స్ప్లీన్ని బాగు చేసుకోవటం, గాలిలోంచి మనకు కావాల్సిన శక్తిని స్వీకరించే శక్తి స్ప్లీన్కి ఉంది. స్ప్లీన్కి ఎదర వెనక 2 చక్రాలు ఉంటాయి, ఇలా తిరుగుతూ ఉంటాయి. గాలిలోంచి ఆ శక్తిని తీసుకుంటాయి. మీ చుట్టూ ఆ స్వచ్ఛమైనటువంటి గాలి ఉండేలా చూసుకోవాలి. ప్రాణాయామం బాగా చేయాలి. ప్రొద్దుటే లేచి, అంటే ఇంకా తప్పదు, మనం కాంక్రీట్ జంగుల్లో ఉన్నాం, పొల్యూషన్లో ఉన్నాం, కనీసం ఉదయం అయినా సరే, ఎందుకంటే రాత్రి కొంచెం వెహికల్స్ తగ్గుతాయి, ఎర్లీ మార్నింగ్ అంత ఎక్కువ రద్దీ ఉండదు, ఏదో ఒక చెట్టు కిందకి వెళితే దాని పుణ్యం అంటూ ఎంతో కొంత ఆక్సిజన్, స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయువు దొరుకుతుంది. ప్రాణాయామం చేయండి, అది మిమ్మల్ని నిలబెడుతుంది. షుగర్ పెరగడానికి రీజన్ అరుగుదల వ్యవస్థ పాడైపోవడం. మీ శరీరంలో పోయింది. మీరు కొర్రలు తీసుకున్నా, ఇంకొకటి తీసుకున్నా ముందు సిస్టమ్ను బాగు చేయండి. సిస్టమ్ను బాగు చేయడం ప్రాణాయామం చాలా అవసరం. మీ మనసును నియంత్రిస్తుంది. షుగర్ పేషెంట్స్కి విపరీతమైన ఆకలి ఉంటుందమ్మా. ఆకలి ఉంటుంది కదా అని ఒకేసారి తినేయకండి, గంటకి తినండి అంటారు. తిన్నది డైజెషన్ అవ్వడానికి ఒక టైం ఉంటుందిగా. వీడు డయాబెటిక్, వీడు ఒకేసారి తినకుండా గంటకి తింటున్నాడు, 4 గంటలు అరగాల్సిన దాన్ని నేను గంటకి డైజెషన్ చేస్తుందా సిస్టమ్? చేయదు. మీరు ఒక పల్లి తిన్నా, 100 గ్రాముల పల్లి తిన్నా, దాని డెన్సిటీ, దాని టైము 4 గంటలే. పోన్లే 1 గంటకి తీసేసాడని 10 నిమిషాల్లో డైజెస్ట్ చెయ్యదు. అది తప్పు. మిమ్మల్ని మీరు గమనించుకోండి, సిస్టమ్ని బాగు చేయండి, ఆటోమేటిక్గా డయాబెటిక్ అనేది కంట్రోల్లోకి వచ్చేస్తుంది. చక్కగా చెప్పారు గురూజీ. బీరకాయ బాగా పనిచేస్తుంది. అంటే వెజిటబుల్ థెరపీ ఎప్పుడు చెప్తుంది, బీరకాయ అనేది డయాబెటీస్ని కంట్రోల్ చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. కంట్రోల్ కాదు, క్యూర్ చేస్తుంది. దానికి నెంబర్ ఆఫ్ సిస్టమ్స్. అంటే ఈ మధ్యకాలంలో నాకు రాంగ్ డయాగ్నోసిస్ వల్ల, మీరు మెడిసిన్స్ వాడేయటం వల్ల అందులో కన్వర్ట్ అయిపోతుంది. మీకున్న రోగం వేరే, కానీ అది డయాబెటిక్గా కూడా తీసుకుంటుంది. నా దగ్గరకు ఒక లివర్ కేసు వచ్చింది. ఆయనకి లివర్ చెడిపోయింది, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. 8 నెలలుగా హైదరాబాద్లో లివర్ కోసం చూస్తూ ఉన్నారు, దొరకలా. ఎక్కడో మన వీడియోలు చూసి దొండకాయలు తాగితే కొంత రిలాక్స్ అనిపించింది ఆయనకి. నా దగ్గరకు వచ్చారు, నేను స్కాన్ చేసి చూసా. మన దాంట్లో హస్తనాడి, పాదనాడి అనే విధానం ద్వారా రాబోతున్న రోగాలని, ఉన్న సమస్యకి కారణాన్ని కూడా వెతికి పట్టుకోవచ్చు. హస్తనాడి అంటే చేతి రేఖలు, ఆ పాదాలు నేను తీసుకుంటాను. నాకు ఎవరన్నా ఫోన్ చేసి అవి తీసుకుని వాటిని స్టడీ చేయడానికి ఒక 2 డేస్ పడుతుంది. తద్వారా వాళ్ళకి ఏమున్నాయి, అది ఎందుకు వచ్చిందో కూడా తెలియాలి మనకి. ప్రజెంట్ ఏ సిమ్టమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఫ్యూచర్లో ఏమన్నా ఇబ్బందులు వస్తాయా తెలుస్తుంది. అంటే ప్రాణిక్ హీలింగ్లో మన అన్నమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, మనోమయ, ఆనందమయ కోసం దగ్గర ఏదైనా డిసీజ్ ఎంటర్ అయితే ప్రాబ్లం, అది అక్కడ తెలుస్తుంది. దాన్ని మనం పట్టుకుని దాన్ని బాగు చేసుకునే అవకాశం కూడా ఉంది. తద్వారా ఆయన వచ్చారు, చూస్తే ఆయనది హైపర్ ఎసిడిటీ బాడీ, టైమింగ్స్ పర్ఫెక్ట్గా లేకపోవడం, లివర్ బాగుంది. నేను స్కాన్ చేస్తే నాకు 30% బాగున్నట్టు వచ్చింది. వాళ్ళు ఏమో పూర్తిగా పోయింది, ఇబ్బందికరంగా ఉంది. ఆయన దాన్ని పూర్తిగా క్యాన్సిల్ చేసుకున్నారు. నేను ట్రాన్స్ప్లాంటేషన్కి ఎవరు 1 month అయింది కరెక్ట్గా. ఆయన 3 floors ఎక్కి పైకి వచ్చాడు. నిజంగా పూర్తిగా లివర్ పాడైపోయితే, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ దగ్గరగా ఉంటే ఆయన దగ్గర ఆ సిమ్టమ్స్ కానీ ఏమీ లేవు. ఆయనకు అంటే రాంగ్ డయాగ్నోసిస్ జరిగింది. ఉండొచ్చు, 30% ఉందిగా, 30-40% లివర్ ఉంది. అది బాగు చేసుకునే కెపాసిటీ, డీటాక్స్ చేసేస్తే కొత్త లివర్ తయారవుతుంది. చాలా హ్యాపీగా ఉన్నారు. ఇదమ్మా, డిఫరెంట్ వేస్ ఉంటాయి. అంటే అలోపతి, ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్, ఇలాంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ పనిచేస్తాయి అని చెప్తూ ఉంటారు. డిపెండ్స్ ఆన్ దర్ కండిషన్, వాళ్ళు ఫాలో అవ్వాలని కోరుకుందాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. సూర్యస్మితలే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.